కూడా రెడీ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి చాలా ఢిల్లీ నుంచి చాలా దూరం నుంచి నా కోసం పిలవంగానే వచ్చిన రోహిత్ పాండే గారికి మనసారే ధన్యవాదాలు కోరుకుంటూ, అదేవిధంగా మన ముజాహిద్ గారు అయితే ఫౌండర్ అయితే కానీ ముజాహిద్ గారికి అయితే కానీ షోయబ్ గారికి అయితే కానీ ఇంకా ప్రతి ఒక్కరు మేడం వచ్చినారు సారు, వీళ్ళందరికీ పేరు పేరున ఎవరికైనా మర్చిపోయింటే దయచేసి క్షమించండి. ఎవరు మరియు మన నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ మన రసూల్ గారు, అదేవిధంగా సమీ గారు కూడా ఎన్నాళ్ళ నుంచో కూడా దీంట్లో ట్రైన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. అదేవిధంగా మన మౌలానా షరీఫ్ గారు దీనికి ఇన్ఛార్జ్గా మొత్తం ఏపీ కూడా చూస్తూ వస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ మీడియా మిత్రులందరి ముందర నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇప్పుడు నాకు ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జనరల్ చీఫ్ సెక్రటరీగా పోస్ట్ ఇచ్చిన దానికి నాకు ఇప్పుడు బాధ్యత పెరిగిందండి. ఎంతవరకు నేను లయన్స్ క్లబ్ గ్రేటర్స్ కమిటీ చైర్మన్గా 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. అదేవిధంగా లాస్ట్ ఇయర్ నాకు డాక్టరేట్ కూడా వచ్చింది మొన్న ఈ సేవా కార్యక్రమం కింద. అదేవిధంగా నాకు ఇది కలెక్టరేట్ ఎన్జిఓ కింద కలెక్టరేట్ 75th యానివర్సరీ సందర్భంగా ఆ రోజు కలెక్టర్ గారి చేత నాకు అవార్డు కూడా ఇచ్చినారు. సో ఈ లాక్డౌన్లో కూడా నేను చాలా మందికి ఎంతవరకు చేశాను, నా వంతు నేను చేశాను. ఇప్పుడు కూడా ఈ ఒక పెద్ద పోస్ట్ ఇచ్చిన దానికి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు కోరుకుంటున్నాను. నెల్లూరు ప్రజలే కాదు, మన రాష్ట్ర ప్రజలందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పేసి మనసారా. ఎందుకంటే ఈ పదవి ఏ ఒక క్యాస్ట్కి కాదు, ఏ కుల మతానికి కాదు, ఏ ఒక జాతికి కాదు, ప్రతి ఒక్కరికి మేము న్యాయం చేయాలా, దీంట్లో ₹1 లేకుండా న్యాయం చేయాలనేసి. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో ప్రాబ్లమ్స్తో నలిగిపోతున్నారు. అటువంటి వారికి, వాళ్ళు సొమ్మత లేని వారికి నేను దగ్గర ఉండి ఐహెచ్ఆర్పిసి తరఫు నుంచి వాళ్ళందరినీ లైన్లో తీసుకుని మీ పనులన్నీ చేస్తానని చెప్పేసి సభముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఇచ్చిన అవకాశానికి నేను ఎప్పుడూ ఇంకా దీనికన్నా ఇంకా మంచి పొజిషన్లో తీసుకెళ్తానని కోరుకుంటూ త్వరలో ఆఫీస్ కూడా పెడుతున్నామండి. ఇప్పుడు ఒక మంచి ఆఫీసు, ఒక పెద్ద ఆఫీస్ పెట్టాలని ఒక 15 days లోపల. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకునేటట్టు 15 రోజులకు ఒకసారి అందరికీ గ్యాదర్ చేసి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళ సమస్యలన్నీ పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నెల్లూరు ప్రజలు నాకు ఇచ్చిన ఈ సపోర్ట్కి నేను ఎప్పటికీ మర్చిపోయానండి. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఏ మూలల్లో కూడా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఇప్పుడు బాగా లేకపోతే డాక్టర్ కాడ వెళ్తూ ఉండే, అదేవిధంగా ఏదన్నా ఇంకా మాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాం. మీకు ఎక్కడ కూడా న్యాయం జరగకపోతే ఐహెచ్ఆర్పిసి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉందండి. అది ప్రతి ఒక్కరు ధైర్యంగా, ప్రతి ఒక్కరు మీరు దాని ఒక లాస్ ఉన్నాయి, మీరు గూగుల్ చేయండి. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి మీరు ఒక పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కటి మీకు రూపంలో ఉంటుంది. మీరు ఏ సమస్య కూడా భయపడలేదు. మాకు గవర్నమెంట్ ఉంది, సహాయం చేస్తుంది, కాదనడం లేదు. మీకు న్యాయం జరగకుండా ఉండే ఆ సమయంలో ఇంటర్నేషనల్ ఐహెచ్ఆర్పిసి ఉంది. మీరందరూ దయచేసి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీరు మా దగ్గరికి మద్దతు తీసుకోరండి. నేను సభాముఖంగా చెప్తున్నాను. ఖచ్చితంగా పెద్దలందరూ వచ్చినారు. ఎంతకన్నా మా అదృష్టం ఏం లేదు నెల్లూరు జిల్లా ప్రజలకి. ఎందుకంటే ఇటువంటి పెద్ద కార్యక్రమము ₹1 ఆశించకుండా మనం ఇక్కడ పెట్టున్నాము. అంత దూరం నుంచి మేము పిలవంగానే వచ్చిన దానికి వీళ్ళందరికీ మనసారా థ్యాంక్స్ చెప్పుకుంటూ ధన్యవాదాలు కోరుకుంటున్నాను.